కొంచెం బాగుందా చాలా చాలా బాగుందా? చాలా అమ్మో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏంటి దివ్య ఫుల్ బిజీ అయిపోయినట్టున్నా, అసలు వీడియోస్ పెట్టట్లేదు అట్లా అని చెప్పి చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్ అండి. నేను అంత ముందు కూడా చాలాసార్లు మీకు చెప్పుంటాను, ఎందుకంటే నేను చాలాసార్లు లైక్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అప్పుడోసారి బ్రేక్ తీసుకున్నాను. బట్ ప్రతిసారి నేను కంబ్యాక్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం మీ మెసేజెస్సే. బట్ ఈసారి అయితే మాత్రం నేను కావాలని బ్రేక్ తీసుకుంది అయితే ఏం కాదనమాట. ఐ థింక్ లాస్ట్ 10 daysగా వీడియోస్ పోస్ట్ చేయలేదు అనుకుంటా కదా. సో అనుకోకుండా కొన్ని కస్టమ్ ఆర్డర్స్ ఒకేసారి కొన్ని యాక్సెప్ట్ చేశాను అనమాట. సో అట్లా అన్నీ ఒకేసారి కొంచెం ప్రిపేర్ చేయటం కానీ ఇట్లా ఏదో ఆ పనిలో పడిపోయి కొంచెం లేట్ అయ్యాయి. కొంచెం కష్టం అనిపించింది, మేనేజ్ చేయగలనా అని కూడా అనిపించింది. కానీ బట్ ఫైనల్గా అంతా కంప్లీట్ అయిపోయాక మాత్రం హ్యాపీనెస్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అందరికీ కూడా నచ్చుతున్నాయి. సో దానికైతే మాత్రం చాలా చాలా హ్యాపీ. అండ్ ఇంక ఇక్కడైతే నేను దోశలు వేసుకుంటున్నాం కదా, సో దానిలోకి పల్లి చట్నీ అయితే చాలా కొంచెమే చేసుకున్నాము. ఈ మధ్య నేను సతీష్ డిసైడ్ అయ్యామన్నమాట. మామూలుగా మేము ఇంట్లో 5, 6 ఉన్నప్పుడు ఎంత పల్లి చట్నీ చేసుకుంటారో మేము కూడా అంత చేసుకుంటాము. మేమిద్దరమే అంత తింటాం అనమాట. ఫస్ట్లో నేను తినేదాన్ని కాదు, సతీష్ నాకు ఉంచకుండా తినేవాడు. అట్లా పోటీ అయ్యి ఎక్కువ తింటాం అలవాటైపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తగ్గించాలని చూస్తూ ఉన్నాం అనమాట. సో చాలా కొంచెమే చేశాను. ఐ థింక్ 1 గుప్పెడు 2 గుప్పెడు అలా పీనట్స్ తీసుకొని చేశాను చట్నీ అయితే. సో కొంచెం ఒక్కసారిగా చేంజ్ చేసినా కూడా కష్టం కదా, అందుకని చెప్పి కొంచెం మనదే పచ్చిమిర్చి పచ్చడి ఉంటే అది కూడా సైడ్కి వేసుకొని తినేసాను. అండ్ ఆ పచ్చిమిర్చి పచ్చడి కూడా మన దేశీలో అయితే అవైలబుల్ ఉంది. ఎవరికైతే కొంచెం స్పైసీగా అండ్ అలానే కొంచెం ట్యాంగీగా అట్లా తినాలనిపిస్తుందో వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇందులో అయితే ఇదైతే అంత స్వీట్ ఏమీ ఉండదు అనమాట. బట్ మనకి అల్లం పచ్చడిలో అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, అట్లా స్వీట్నెస్ వద్దు అనుకున్నప్పుడు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ఇంక ఇక్కడైతే ఆ రోజు కూడా కొన్ని ఆర్డర్స్ ఉంటే అవన్నీ కూడా ప్యాక్ చేసి డెలివర్ చేసేసి ఆ తర్వాత ఇంకా కాస్కోకి స్టార్ట్ అయిపోయాము. సో అప్పటిదాకా అసలు ఇంకా డేస్ ఎట్లా అయిపోతున్నాయి ఏంటి తెలియలేదు అసలు. లాస్ట్ 1 week అయితే ఇంకా అప్పుడే అనుకున్నాం నేను సతీష్, ఓకే కొంచెం స్లో డౌన్ అవుదాము, కొంచెం పెద్ద వేరే పనులు ఏం పెట్టుకోవద్దు, ఏదైనా మనకి ఏదో ఒకటి నచ్చినవి చిన్న పనులు చేసుకుందాం అట్లా అనుకున్నాం అనమాట. సో నచ్చిన పనులు అంటే ఇంకేముంటే సతీష్ ఎక్కడికైనా బయటకు వెళ్దామా అట్లా అన్నాడు, లంచ్కి కానీ ఎక్కడికైనా. బట్ నాకేమో అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే ఇంకా ఓకే చిన్నవి కొన్ని కావాల్సినవి అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పి కాస్కోకి వెళ్దామని చెప్పాను అనమాట. బట్ ఇది రెగ్యులర్గా వచ్చే కాస్కో కాదు, బిజినెస్ సెంటరు. రెగ్యులర్గా అయితే మామూలు ఉంటుంది కదా, సో దానికి వెళ్తూ ఉంటాము. బట్ మేము మినియాపోలిస్లో ఉన్నప్పుడు మాకు ఇంటి పక్కనే బిజినెస్ సెంటర్ ఉండేది. సో ఎక్కువ మేము బిజినెస్ సెంటర్కి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. సో అందువల్ల ఏమో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అందుకే ఇది కొంచెం దూరం అనమాట మా ఇంటికి. బట్ దానికి తీసుకెళ్ళమంటే ఇంకా తీసుకొచ్చాడు. నైస్ కదా. అలా ఇందాక సతీష్ ఒక చెక్ లాగా అట్లా చూపిస్తూ ఉన్నాడు కదా, సో అది ఎట్లా చెప్పాలో కరెక్ట్గా అయితే నాకు తెలియదు. బట్ రివార్డ్ పాయింట్స్ లాగా అనమాట. మనం షాప్ చేసిన దానికి రివార్డ్స్ ఇస్తూ ఉంటాడు కదా, క్యాష్ అట్లా మొత్తం కలిపి ఒకసారి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాడు అనమాట. సో అది నేను అంత షాప్ చేస్తూ ఉన్నానని చెప్పి చూపిస్తూ ఉన్నాడు సతీష్. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి అనుకునే వాళ్ళమే అనమాట. సో కాస్కోకి బేసిక్గా మెంబర్షిప్ ఉంటుంది కదా, మీరు కనుక మంచిగానే ఎక్కువ వెళ్తూ ఉండే వాళ్ళు అయితే మాత్రం మెంబర్షిప్ ఫీ ఈజీగా కవర్ అయిపోతుంది. సో కాస్కో బిజినెస్ సెంటర్కి రావడం ఏమో కానీ నాకన్నా ఎక్కువ సతీష్ పండగ చేసుకున్నాడని చెప్పాలి. తనకు కావాల్సిన క్లీనర్స్ అన్నీ కూడా తీసేసుకున్నాడు. తనకు కావాల్సిన అన్నానని తనే చేస్తాడని అయితే అసలు ఏమనుకోవద్దు, ఇద్దరం చేస్తాము. ఆ విషయంలో మాత్రం మేమిద్దరం అస్సలు పోటీ పడమన్నమాట. అందుకే అసలు ఇప్పటిదాకా ఎప్పుడు ఆర్గ్యూ కూడా చేయలేదేమో. ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు నేను చేసేస్తూ ఉంటాను, తనకు కుదిరితే తను చేసేస్తూ ఉంటాడు.
Let me help you. కార్ట్లోంచి దించడం ఈజీయే కానీ ఎక్కించడం మాత్రం చాలా చాలా కష్టం. అప్పటికి ట్రై చేశాను, బట్ అవ్వలేదన్నమాట. ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది హన్ష్ పర్లేదు కొంచెం పెద్దోడైపోయాడు అట్లా అని చెప్పి. ఎందుకో తెలియదు, అంత ముందు వరకు పర్లేదు బాగానే హ్యాండిల్ చేయగలిగేదాన్ని, కానీ ఇప్పుడు ఇంకా చేయలేకపోతున్నాను నేను కూడా. సో మరి కొంచెం హైట్ అయ్యాడు కదా, దానివల్ల ఏమో. Go inside. Okay. That's mommy's one. Yeah. బిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పని వాళ్ళ వెళ్ళి పాప్కార్న్ ఒక్కటి తెచ్చుకున్నాను. వెళ్ళేటప్పుడు ఖాళీగా ఏం కూర్చుంటాము, ఏదో ఒకటి తినొచ్చు అట్లా అని చెప్పి స్కిన్నీ పాప్కార్న్ అని ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. కాకపోతే ఇందాక చెప్తా ఉన్నాను కదా, దట్స్ మైన్ అని అట్లా అని చెప్పి అట్లా చెప్పకపోతే, అంటే మనం చిన్నపిల్లాడు కదా అని చెప్పి ఇచ్చేస్తాం కదా, ఇచ్చేస్తే ఇంకా వాడు మనకు కనీసం ఒక్కటి కూడా ఇవ్వడు అనమాట. సో అదే మామీస్ వన్ అని చెప్పి ఆ తర్వాత మనం షేర్ చేయాలి అని చెప్పి చేస్తే అలా ఓకే, బట్ వాడికి ఇచ్చేసి నువ్వు మామీకి షేర్ చేయాలమ్మా అంటే మాత్రం అస్సలు చేయడు. సో ఈ మధ్య మేమిద్దరం అట్లా కాంప్రమైజ్ అవుతా ఉన్నాం అని చెప్పొచ్చు, నేను హన్ష్ అయితే మాత్రం. సో నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను హన్ష్ని ఎట్లా డీల్ చేయాలి ఏంటి అన్నది అయితే ఇంకా చెప్పాలంటే. సో బేసిక్గా ఫుడ్లో మా ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్ ఉంటాయి చాలా వరకు అయితే మాత్రం. నాకేం నచ్చుతుందో వాడికి నచ్చుతుంది, వాడికేం నచ్చుతుందో ఏముందిలేండి. ఎక్కువ నేను కొంచెం స్వీట్స్ అవన్నీ తింటాను, వాడు తింటాడు. అండ్ వాటితో పాటు అంటే స్వీట్స్ అంటే మళ్ళీ అందులో చాక్లెట్ ఉండాలి, అవన్నీ ఎక్కువ తింటూ ఉంటాము. అండ్ ఈవెన్ సో చాలా వరకు కలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మా ఇద్దరికి పోటీ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే కర్రీ అయితే ఏం రెడీగా లేదు. సో అందుకే ఇంకా మెయిన్గా హన్ష్కి ఏదో ఒకటి పెట్టేస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అందుకే ఆమ్లెట్ వేసేసాను. సో ఇందాక చెప్పాను కదా మా ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్ ఉంటాయని చెప్పి, ఇంకా ఇది కూడా ఒకటని చెప్పొచ్చు అనమాట. హన్ష్కి కూడా ఆమ్లెట్ అంటే కొంచెం ఇష్టము, బట్ అది ప్లెయిన్ వైట్ రైస్ ఉంటుంది కదా, అందులోకి తింటాడు. అంతకుముందు అంటే నేను అంతే తింటాను, నాకు ప్లెయిన్ వైట్ రైస్లోకి నచ్చుతుంది మెయిన్గా. అంటే ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాను, కానీ కొంచెం ఏదో ఒకటి కర్రీయో లేకపోతే పచ్చడో అట్లా కూడా అలవాటు పడ్డాను. కానీ బట్ నాకు నచ్చడం అయితే మాత్రం ప్లెయిన్ వైట్ రైస్, ఆమ్లెట్, ఈ రెండే నచ్చుతూ ఉంటాయి. సో వీడికి కూడా ఏదో ఒకటి కర్రీ వేసి పెట్టానుకో అట్లా చూసేదాన్ని కానీ అంతకుముందు. బట్ తర్వాత అనిపించింది పాపం ఎందుకు ఇష్టమైనట్టు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి ఇంక ఇప్పుడు అట్లనే పెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అన్నా. అండ్ ఇంకా ఇక్కడైతే మేము కాస్కో నుంచి వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత కొంచెం క్లీనింగ్ అది కూడా స్టార్ట్ చేస్తాను. క్లీనింగ్ అంటే అంత కాదు, ఆ స్పెసిఫిక్ పార్ట్ వరకే చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తున్నాను ఏంటి అన్నది తర్వాత చెప్తాను. అండ్ ఇంకా ఇక్కడ ఏం చూపిస్తూ ఉన్నాను అంటే, ఇది నా దగ్గర ఉన్న కెటిల్ అనమాట. మనం వాటర్ అది బాయిల్ చేసుకోవచ్చు కదా. నా దగ్గర మామూలుగా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకునే ఒక కెటిల్ కూడా ఉంది, అది కూడా చూడటానికి బాగుంటుంది. బట్ అది పెద్దగా యూజ్ చేయట్లేదని తర్వాత ఇది తెచ్చుకున్నాను. సో ఇది బాగానే నాకు హెల్ప్ అయిందనమాట. మంచిగా కర్రీస్లో అప్పుడప్పుడు మనం మామూలు వాటర్ కన్నా కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతూ ఉంటుంది కదా. సో అట్లా బాగానే వాడుకునేదాన్ని నేను. అండ్ అలానే మనం ఎక్కువ లెమన్ వాటర్ ఇవన్నీ తాగే వాళ్ళకు కూడా ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది. పని వాళ్ళు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆ పని అంతా ఉండదు కదా. సో బాగానే నాకు హెల్ప్ అయ్యేదన్నమాట. బట్ రీసెంట్గా సతీష్ దాన్ని అనుకున్న నాకు ఒక వార్నింగ్ సైన్ చూపించాడు. ఆ వార్నింగ్ సైన్ దేని గురించి అంటే, లైక్
క్యాన్సర్ అండ్ అలానే రీప్రొడక్టివ్ ఇష్యూస్ గురించి అట్లా అనుకుంటా. సో ఇంకా చూసిన దగ్గర నుంచి అయితే మాత్రం నేను అది వాడట్లేదు అనమాట. నాకు తెలిసి పర్లేదు, అదేమి అంత మంచి బ్రాండే, చెఫ్ మ్యాన్ అనో ఏమో అనుకుంటా. బట్ అయినా కూడా ఎందుకు అట్లా పెట్టారు, వార్నింగ్ సైన్ పెట్టారు అనిపించింది. అంటే వార్నింగ్ సైన్ పెట్టినందుకు కూడా కాదు, అది పెట్టి మళ్ళీ దాన్ని అమ్ముతున్నారు చూసారా, దానికి అనిపించింది. సో చాలాసార్లు అయితే వాడాను కానీ బట్ ఎప్పుడు ఆ నోట్ అయితే చూడలేదనమాట. ఇంకా సతీష్ చూపించిన దగ్గర నుంచి వాడట్లేదు. ఒకవేళ ఎవరికైనా మీరు కూడా యూస్ చేస్తూ ఉన్నట్లు, నాలాగా తెలియకుండా యూస్ చేస్తున్నట్లయితే చూసుకుంటారులే అని చెప్పి చూపించాను అంతే. అండ్ ఇంక ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా ఆ స్పేస్ ఎందుకు క్లియర్ చేస్తూ ఉన్నాను అని. సో దీనికే అనమాట. కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కదా, ఒకసారి లాస్ట్ వీడియోలో ఒకసారి షేర్ చేసుకున్నాను. సో అది తెచ్చిన దగ్గర నుంచి ఓపెన్ చేయలేదు. అసలు సతీష్ నన్ను ఓపెన్ చేయనీయలేదనమాట. ఏమన్నా అంటే మన ఇంట్లో స్పేసే లేదు, నువ్వు ముందు నాకు స్పేస్ చూపించు, ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేయని చెప్పాడు అనమాట. సో అందుకే అదంతా క్లియర్ చేసి అక్కడ పెట్టాను దాన్ని. పర్లేదు, బాగానే ఉందనిపించింది ఇప్పటికైతే మాత్రం. కొంచెం నేను కొన్ని ట్రై చేశాను కూడా ఆల్రెడీ, నాకు అంత మంచిగా రోస్ట్ అవుతున్నట్టయితే అనిపించలేదు. బట్ నేను సరిగ్గా వాడట్లేదా లేకపోతే అవ్వట్లేదా తెలీదు, అది ఇంకా చెక్ చేయాల్సి ఉండే అనమాట. బట్ ఇప్పటికైతే మాత్రం పర్లేదు, క్లీన్ చేసుకోవడానికి వాటన్నిటికైతే మాత్రం కొంచెం ఈజీగా ఉండే. సో అది ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. సో అంతే, ఇప్పటికైతే ఇంకా కొన్ని చేసి అవన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే అప్పుడు నేను మీతో ఇంకా షేర్ చేసుకుంటాను కంప్లీట్ రివ్యూ అయితే మాత్రం. అండ్ అది ఎక్కడ తీసుకున్నాను అంటే కాస్కోలోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే సతీష్, హన్షు మంచిగా బయట కూర్చొని కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట నేచర్ని, వాటిని. సో ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాడు, బన్నీ వచ్చిందంట అప్పుడే, అది వచ్చి మంచిగా తింటా ఉందంటే ఇంకా హన్ష్ ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. బన్నీకి కూడా హన్షుగా అసలు భయం లేకుండా పోయింది. ఎందుకు ఇది అమ్మో. అదే కదా. Call again. Bunny, come back! They're coming. One more. Huh? One more? But you just see him. You can't see from there. You can't see there. No. No Leave one. it. You can see. We don't need to take video. Bunny, come back! I can hear you. Good darling. No bro. Master track. వాళ్ళ హగ్లో మాత్రం ఏదో ఉంటుంది, అది ఏంటి అన్నది తెలియదు కానీ అది ఇచ్చినంత రిలీఫ్ మాత్రం ఇంకేం ఇవ్వదు అనమాట. నాకు ఎప్పుడైనా బాగా కొంచెం ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అట్లా అనిపిస్తే ఒక్క హంచ్ మాత్రమే దాన్ని చేయగలడు అనమాట. వాడు మాత్రమే నన్ను కామ్ చేయగలడు, ఇంకెవ్వరు ఇంకేది చెయ్యలేదు. అండ్ ఇంకా ఇక్కడ ఈ ఎయిర్ ఫ్రైయర్కి వచ్చేస్తే అది ఓపెన్ చేయటమేమో కానీ దానికి చేసే పని ఎక్కువ ఉంది. సో ఫస్ట్ అయితే అంతా కూడా అందులో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ అదంతా కూడా కవర్ చేసి ఇచ్చాడు కదా, అదంతా ఓపెన్ చేసి అదంతా క్లియర్ చేశాను. తర్వాత కాసేపు వెళ్ళి బయటకు వెళ్ళి మాన్యువల్ అదంతా చదువుకొని వచ్చాను. బయట ఏవో బుక్లు వేసుకొని కూర్చున్నాను కదా, అవి ఆ మాన్యువల్స్ అనమాట. సో జస్ట్ ఏమైనా బిఫోర్ యూజ్ అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ చదివేసి ఇంకా వచ్చాను. సో కొంచెం క్లీన్ చేయమని అట్లా ఉందన్నమాట. మొత్తం కూడా అదంతా కూడా క్లీన్ చేసేసి అవన్నీ కూడా మంచిగా వాష్ చేసి ట్రై చేసేసి పెట్టేశాను. సో ఒక్కటి అంత బాగా అనిపించింది ఏంటంటే ఇవైతే డిష్ వాషర్ సేఫ్ అయితే కాదు. అంటే మనం అప్పర్ ర్యాక్లో అయితే పెట్టొచ్చు కానీ బట్ కింద అయితే పెట్టలేమన్నమాట. సో అసలు ఇంక నేను పెట్టట్లేదు, మోస్ట్లీ నేనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ అంత కష్టంగా అయితే ఏం లేదు, ఈజీగానే అయిపోతూ ఉందన్నమాట. సో ఈరోజు అయితే నేను పన్నీర్ ఫస్ట్ పన్నీర్ ట్రై చేస్తూ ఉన్నాను.
It's okay. Full up na. Okay. 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 Oh. మళ్ళీ పెడతారు కదా. Yeah. Look, you see? It's working. There we go. Oh, Anu. sorry. Wait for a minute. Is it on? Oh, See no, it. it's not done. Full on. Very. Is it on? బాగుందా? Yeah. కొంచెం బాగుందా, చాలా చాలా బాగుందా? Cha cha, Mom. అమ్మో, నీకు అర్థమవుతేనే ఎక్కువ అనుకున్నాను నేను. Let me try to start Okay. the movie. యూ కెన్ వాచ్ మూవీ లేటర్. రెడీగా ఉంటాడు అసలు హాలిడే వచ్చిందంటే. Let's go get the movie. బాగుందా? బాగానే ఉంది. పులుపు టేస్ట్ మాత్రం తెలుస్తుంది. అవునా? కొంచెం బాగుందా, చాలా చాలా బాగుందా? Mommy, the movie. కొంచెమే బాగుంది. అయ్యో. అండ్ ఇంకా ఇక్కడైతే మన పన్నీర్ టిక్కా అది కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఎక్కువ ఫ్రై అయినట్టు కనిపిస్తూ ఉండుంటుంది కదా, సో లాస్ట్లోనే ఎప్పుడు మర్చిపోయా అనమాట దాన్ని తిప్పటం. సో అప్పుడు కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయింది. బట్ ఓవరాల్గా పర్లేదు, టేస్ట్ అయితే సూపర్ బాగా వచ్చింది అని అయితే చెప్పను, కానీ యావరేజ్ అనిపించింది నాకైతే, అంటే అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చేమో. సో ఈ రోజుకి మా డిన్నర్ అయితే ఇదే. ఇంక ఇవి తింటూ ఆహాలో అనుకుంటా మనమే మూవీ వస్తే ఇంకా అది పెట్టుకొని చూసాము. నేను సతీష్ అయితే అది మధ్యలోనే తీసేవాళ్ళం అనుకుంటా, బట్ హంచ్ అయితే దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా నైట్ చాలా వరకు ఉండడు, ఊరికే కాసేపు ఒక అరగంట చూసేసి నిద్రపోతాడు. బట్ ఆ రోజు మాత్రం మూవీ అంతా అయిపోయేంత వరకు ఉన్నాడు. సో మేబీ మీ కిడ్స్ కూడా ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో, మీరు కూడా కలిసి చూస్తారేమో అని చెప్పి చెప్తా ఉన్నాను అంతే. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.